కూడా ఒక ఆడవాడు అంటే ఒక కుక్క కింద చూస్తున్నారు, అంత ఈనింగ్ చూడకండి. ఆడవాడికి కూడా గౌరవం ఇవ్వండి. ఒక మహిళ అయి ఉండి మీరు ఆటో నడపడం మా అందరికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎలాగైనా ఏమిటో మాట్లాడాలి, ఎలాగైనా ఏం తీసుకొచ్చి మా వీడియోస్ చేయాలి అని అనుకున్నాం. ఓకే అమ్మ, ఇప్పుడు నేను అడిగే ఈ క్వశ్చన్ నా యూట్యూబ్ ఛానల్లో చాలా కామెంట్లో నాకు వచ్చిన క్వశ్చన్. డ్రైవర్స్ కోసం మాట్లాడన్నా, ఆటో డ్రైవర్స్ కోసం చెప్పన్నా, ఆటో డ్రైవర్స్ కోసం వీడియో చేయన్నా చాలా మంది చెప్పారు. బ్రదర్, మీరు ఎవరైతే నన్ను అడిగారో మీకోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అమ్మ, August 15th నుంచి ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని చెప్పారు. దానివల్ల మీకు వచ్చే నష్టాలు ఏమైనా ఉన్నాయా? రోడ్డు ఎక్కి తినే కానీ తినడానికి లేనేవాడు ఈరోజు రోడ్ నా కష్టం అనేది అందరూ ప్రభుత్వం గుర్తించుతుంది. ఓకే, అందరికీ నమస్తే. మన సమాజంలో కొన్ని పనులు, కొన్ని వృత్తులు, అలాగే కొన్ని ప్రదేశాలు అమ్మాయిలకు కాదని అనే అభిప్రాయం చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ మన ముందున్న ఈ మహిళ మొత్తం అన్ని తుడిచిపెట్టేసింది. ఈ రోజు మనం కలబోయే వ్యక్తి ఆమె సామాన్యురాలు కాదు, ఒక తల్లి, ఒక పోరాట యోధురాలు. ఆమె లైఫ్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, చాలా నిరాకరణలు కూడా ఎదుర్కొన్నారు. బట్ వీటినన్నిటినీ దాటి తను ఆటో నడుపుతుంది. కానీ అది డబ్బుల కోసం కాదు, తన గౌరవం కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, తనను తాను నిరూపించుకోవడానికి ఒక మార్గం ఇది. ఒక్కసారి ఆమె మాట మనం వింటే మన లైఫ్ మీద, మన మీద ఒక కొత్త దృష్టికోణం వస్తుంది. ఓకే, ఈరోజు మన ఫస్ట్ పాడ్కాస్ట్లో మనకి ఎంతో ఇన్స్పిరేషన్ వచ్చే స్టోరీని మీ అందరికీ చూపించబోతున్నాం. ఒక ఆడబిడ్డని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను ఈ వీడియోలో. ఈరోజు మీ ముందుకి ఒక ఆత్మవిశ్వాసం కలిగిన ఒక మహిళని మీకు పరిచయం చేయబోతున్నాను. దానికంటే ముందు ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే, నా పేరు వాసు, వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబ్ ఛానల్. నువ్వు ఖచ్చితంగా ఈ వీడియోస్ చేయాలి తమ్ముడు అని చాలామంది నాకు మెసేజెస్ చేశారు. సో దానివల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అని మీ కోరిక మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎక్కువ మందికి తెలియాలనుకుంటే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని వీళ్ళని మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మన ప్రాబ్లం అందరికీ తెలుస్తుంది. సో నేను ఆటో డ్రైవర్ కాదు, మన అందరి లైఫ్లో ఒక హీరోయిన్. ఇలాంటి ఎన్నో మందికి ఆమె ఒక ఇన్స్పిరేషన్. ఇంకా లేట్ చేయకుండా ఆమెను పిలిచేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నేను 10 గంటల నుంచి వచ్చేస్తాను. 10 గంటల నుంచి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి సార్. లక్ష్మి. ఓకే, మిమ్మల్ని నేను రీసెంట్గా రోడ్డు మీద చూసానమ్మా. సార్, ఒక మహిళ అయి ఉండి మీరు ఆటో నడపడం మా అందరికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. సార్, ఎలాగైనా ఏమిటో మాట్లాడాలి, ఎలాగైనా ఏం తీసుకొచ్చి మా వీడియోస్ చేయాలి అని అనుకున్నాం. అందుకు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాం, మిమ్మల్ని తీసుకొచ్చాం. మేము అడిగిన వెంటనే మా దగ్గరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే ఓకే ఓకే, ఫ్రెండ్లీగా వెళ్దాం అమ్మా. ఈ ఇంటర్వ్యూ టైప్ కాకుండా ఒక కొడుకు అమ్మ మాట్లాడుకునే టైపు, లేకపోతే ఒక అక్క తమ్ముడు మాట్లాడుకునే టైప్ లాగా మనం వెళ్దాం. ఓకే, మీ చిన్నప్పుడు, మీ బాల్యంలో ఉన్నప్పుడు మీరు ఏ పనులు చేశారు, అవి ఇప్పుడు ఉన్న మీ ప్రజెంట్ లైఫ్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కొద్దిగా ఇబ్బందులతో మా అమ్మ నాన్న కూడా కొద్దిగా కష్టపడి రిక్షా వేసి, మా నాన్న రిక్షా వేసి, మా అమ్మ పని చేస్తారు. మా అమ్మగారు పని చేస్తూ మేము నలుగురిమి, మా అక్క, మా తమ్ముడు, మా అన్నయ్య. నాన్నగారు చనిపోయారు. మొన్నదాకా కూడా నాన్నగారు మంచాన పడి ఉన్నా కూడా అలాగా మా అన్నయ్య మేము చేస్తూ కొద్దిగా ఎలా చేస్తూ ఒక 6 నెలలు అయింది మా నాన్నగారు చనిపోయి. మా అమ్మ చనిపోయి 5 సంవత్సరాలు. ఓకే, మీ జీవితంలో మిమ్మల్ని మీరు ఎప్పుడు అర్థం చేసుకున్నారు? నా జీవితంలో నేను అర్థం చేసుకోవడం అంటే, మా ఆయన బాగులేనప్పుడు, మా ఆయన పరిస్థితి బాగులేనప్పుడు నేనంటే ఏంటి నేనేమి చేయలేనా, మా ఆయన్ని ఎలా వదిలేసుకోగల అన్ని లెక్కల్లో నేనంటూ ఒక ఆలోచించాను. నేను కష్టపడాలి, నేను ఒక పని చెయ్యాలి, మా ఆయన్ని నేను కూడా తీసుకెళ్ళి నా కుటుంబాన్ని, మా ఆయన్ని కూడా, నాకు ఎవరు కూడా సాయం అంటూ ఎవరు చేయలేదు. అలాంటప్పుడు నేను కష్టపడాలి, ఒకరి మీద మనం ఆశించకూడదు, మన మీద మనం ఆశించుకోవాలి అనే లెక్కల్లో నేను కష్టపడ్డాను. నా అంటూ నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుని కష్టపడి నేను ఏదో ఇదవుతున్నాను. అమ్మా, మీరు జీవితంలో మీరు ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, అంటే మీ చుట్టుపక్కల ఇంకా ఏ చాయిస్ లేనప్పుడు, అప్పుడు మీకున్నే ఫీలింగ్ ఏంటి? ఆ టైంలో మీరు ఏం చేయాలనుకున్నారు?
నాకున్న పరిస్థితిలో ఎవరి కాడికి వెళ్ళి కూడా ఎవరు ఏ సాయం కూడా చేయలేదు. ఒకప్పుడు అడిగినా కూడా ఎవరు కూడా ఇవ్వలేదు, ఏమీ లేదని ఎవరు కూడా ఇవ్వలేదు. ఇవ్వలేని పరిస్థితుల్లో ఏం చెయ్యాలా ఏడ్ చెయ్యాలని ఆలోచన నాకు వచ్చింది. వచ్చాక ఏడ్ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరు ఏ సాయం చేయట్లేదు, ఎవరు ఏ హెల్ప్ చేయట్లేదు. ఏం చేయాలి? ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే డబ్బున్న వాళ్ళకే విలువ, కానీ లేనోళ్ళకి విలువ లేదు. నేను ఇప్పుడు ఈ సొసైటీలో డబ్బులు ఉంటేనే విలువ అంటున్నారు. డబ్బు ఉంటేనే విలువ. ఈ రోజులో డబ్బు ఉన్నోడికి డబ్బు ఇస్తున్నాడు, కానీ లేనోడు ప్రాణం పోతుందని కూడా ఏమని అడుగుతున్నారే తప్ప సాయం అంటూ ఎవరు చేయట్లేదు. అందువల్ల ఏంటంటే నేను ఒంటరిగా ఎంత పోరాడాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని లెక్కల్లో చేశాను. చేస్తే నేను ఇప్పుడుకి ఆటోలో వచ్చాను. వచ్చాక ఇలా కష్టపడుతున్నావు. ఇలా మా ఆయన్ని కూడా నేను హాస్పిటల్ తీసుకొస్తూ బండి వేసేదాన్ని, మా ఆయన ఇంటికాడ ఉంచేదాన్ని. ఇంటికాడ ఉంచేదో మా ఆయనకి తినడానికి వాటికి ఇంట్లో కావాలని బండికి వెళ్ళేదాన్ని, మళ్ళీ వచ్చేదాన్ని, మళ్ళీ మా ఆయన చూసుకునేదాన్ని, మా ఆయనకి అన్ని చేసేదాన్ని. చేసేసి ఏం జరిగిందమ్మా అసలు? మా ఆయనకి ఆపరేషన్ జరిగింది, ఒక కాయ రావడంతో ఆపరేషన్ జరిగింది. జరగడంతో ఎవరు కూడా ఆటో అవసరానికి సీరియస్ అయినా కూడా నేను ఆటో నేర్చుకోక ముందు ఎవరు కూడా రాలేదు, ఎవరిని అడగ ఎవరు కూడా సాయం చేయలేదు. చెయ్యకపోవడంతో ఒంటరిగా ఉండి నేను ఏంటి చెయ్యాలి, నీ నుండి కూడా ఏం చేయలేకపోతున్నావు, మా ఆయనకి ఏం హెల్ప్ చేయలేకపోతాను, మా ఆయన అందలేకపోతాను అన్ని లెక్కలు ఆలోచించాను. ఆలోచించి ఆటోలోకి దిగాను. నేను ఆటోలో దిగాది ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి కూడా నేను కష్టపడ్డాను. ఈ ఆటో ఎలా నేర్చుకున్నారు ఫస్ట్? ఆటో అంటే మా ఆయనకి హెల్త్ బాగలేదు. బాగోపోతే ఏం చెయ్యాలా, ఎవరు వస్తారు, ఎవరు తీసుకెళ్తారు అన్ని లెక్కల్లో ఆలోచించాను. ఆలోచించి అలాగే ఆటో నేర్చుకున్నాను సొంతంగానే. ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్సెస్ అని, మహిళలకి ఫ్రీ బస్సెస్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మన స్టేట్ మొత్తం స్టేట్లో ఎక్కడికి వెళ్ళా ఫ్రీ బస్సెస్ అని చెప్పారు. సో దానివల్ల మీకు వచ్చే నష్టాలు ఏమైనా ఉన్నాయా? దానివల్ల మాకు వచ్చే నష్టాలు అంటే ఫ్రీ బస్ మహిళలకని పెడతాను, కానీ ఆటో డ్రైవర్లు 7 మంది ఆటో డ్రైవర్లు 100 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకి ఈ బస్సుల వల్ల ఇప్పటికే సర్వీసులు లేకుండా మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ బస్సులు పెట్టడంతో ఇంకా కూడా రోడ్డు మీద మొత్తం కుటుంబం అంతా కూడా రోడ్ల మీద పడుతూ ఎంతో మంది కూడా బతకలేక చవలేక ఏమి రూపాయి ఆదురు లేక ఫైనాన్స్లు కట్టుకోలేక యువతల ఈ రెంటకు తెచ్చిన ఆటోలకి అద్దె ఇచ్చుకోలేక తినడానికి లేక ఎంతో మంది కూడా చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. బస్సుల వల్ల మరి చాలా మంది ఆటో డ్రైవర్ ఫ్యామిలీ రోడ్ల మీద పడిపోద్ది. అంటే ఏమంటున్నారు అంటే ఇప్పుడు మహిళలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఏదో చిన్న చిన్న వర్క్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ బాగానే ఉంటది కదా అని మాట్లాడుతున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కాలేజీకి వెళ్ళే వాళ్ళు, ఇంటికి వెళ్ళే వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడైనా కూడా వాళ్ళంతా దాని గురించి కాదు, వాళ్ళ గురించి ఆలోచించి మీరు ఫ్రీ బస్సులు పెట్టడంతో యువతల ఆటో డ్రైవర్ కష్టపడి బతికేవాడు, రోడ్డు ఎక్కి తినే గానీ తినడానికి లేనేవాడు. ఈరోజు రోడ్డు మీద కష్టపడితేనే కానీ రూపాయి తెచ్చుకుంటే ఇంట్లో ఫ్యామిలీ పోషించుకుంటాడు. అలాంటప్పుడు ఆటో డ్రైవర్ గురించి ఆలోచించాలి. కానీ కాలేజ్ అమ్మాయిలు వెళ్తారా, ముసలి గురించి పెట్టండి, 50 సంవత్సరాలు ముసలి గురించి పెట్టండి, బాగానే ఉంది. కాలేజ్ కుటుంబాల గురించి పెట్టండి. కానీ మహిళలు అంటే అందరూ శిఖర్లు చేయడానికి వాటికి ఇట్లకి కానీ బస్సు పెట్టడంతో ఆటో డ్రైవర్లు ఎంత బాధపడతారో, ఎంత పిల్లం పిల్లలు కూడా బాధ పెడతారో. తినడానికి లేకుండా కూడా చాలా మంది రోడ్లు అలాగే హైదరాబాద్ లో పెట్టి చాలా మంది ఎంతో మంది రోడ్ల మీద ఉర్లు వేసుకొని ఎంతో మంది ఫ్యామిలీలతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఏంటంటే బస్సుల వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఏ ప్రభుత్వం కూడా మా ఆటో డ్రైవర్లు అంటూ ఆలోచించట్లేదు. అందరికీ హెల్త్ ప్రాబ్లం కార్డులు అవి పెడుతుంటారు, కానీ ఒక ఆటో డ్రైవర్ వల్ల ఎంత ఉపయోగపడుతుందో, గవర్నమెంట్కి ఎంత లాభం వస్తుంది అనేది కూడా ఆలోచించట్లేదు. ఒకసారి గవర్నమెంట్ కూడా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించండి. వాళ్ళ గురించి కూడా ఒక ఆరోగ్యశ్రీ కార్డు, ఒక హెల్త్ కార్డు ఏదో పెట్టండి. మేము కష్టాలు పడతాం, రూపాయి హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాము, తినడానికి లేకపోతుంది, అవతల ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నాం, ఏది చేయలేకపోతున్నాం. ఒకసారి గుర్తు పెట్టుకొని ఏ ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు బాబు గారికి నమస్కారం, వారి ప్రభుత్వానికి నమస్కారం, అందరికీ కూడా నమస్కారాలు పెడుతున్నాం. ఒకసారి ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించండి. ఈరోజు మహిళలు కూడా ఆటో వేస్తున్నారంటే ఎంత మాకు ఇబ్బందులు ఉండి ఎంత కష్టాలు పడుతూ కూడా మేము ఆటో వేస్తున్నాము. దానివల్ల ఏంటంటే ఈరోజు మేము కూడా ఒక మహిళ ఆటో వేస్తుంది అంటే మీరు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎంత పరిస్థితి ఉందో, ఎన్ని బాధలు ఉన్నాయో. ఈ రోజు ఆటో నిర్ణయం తీసుకున్నారు, ఆటో వేస్తున్నారు, మగవాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు.
అంటే మట్టుకు అది ఆలోచించాలి. ఒకసారి మా బాధలు ఆలోచించండి, మా కష్టాలు ఆలోచించండి. ఆలోచించి మీరు ఏదో మాకు మంచి చేపించండి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆటోవాడిని అంటూ ఆలోచించట్లేదు, ఆటో గురించి పట్టించుకోవట్లేదు. ఎంతమంది ఎన్ని ట్యాక్సీలు కడుతున్నాం మేము, ఎంత ఈ ఇన్సూరెన్స్లు కడుతున్నాం. మా వల్ల గవర్నమెంట్ కూడా చాలా లాభం వస్తుంది. అయినా కూడా ఒక ఆటోవాడు అంటే ఒక కుక్క కింద చూస్తున్నారు. అంత ఈనింగ్ చూడకండి. ఆటోవాడికి కూడా గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజు ఆటో ఉండబట్టికే ఇంటికి కష్టం అనుకోతాడికి ప్రాణాల మీద ఉన్న కూడా తీసుకెళ్ళి హాస్పిటల్ మీద జాయిన్ చేస్తున్నాము. సడన్ గా మీకు బస్సులు అవి రావట్లేదు. అందువల్ల ఆటోల గురించి కూడా ఆటోవాడు ఉంటేనే కదా ఇంత మనం ఏముంటున్నాము. అవసరానికి బస్సులు లేకపోయినా కూడా అవసరానికి టయానికి ఆటోవాడు వస్తున్నాడు. ఒకసారి దీని గురించి మేము ఆలోచించి ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడుకి నమస్కారం. కానీ మా గురించి ఒకసారి ఆలోచించండి. కోటి ప్రభుత్వం నమస్కారం. అందరూ కూడా ఆలోచించి ఇలాగా ఆటో డ్రైవర్ బాధలు ఉన్నాయా, ఇలా రోడ్డు ఎక్కుతున్నారా అనేది ఒకసారి ఆలోచించి, ఇంతవరకు కూడా మీరు ఆలోచించారో లేదో తెలియదు, ఎవరు అడిగారో లేదో నాకు తెలియదు. నేను మటుకు ఎందుకంటే నేను ఒక ఆటో వేస్తున్నాను కనుక ఆటో వాళ్ళ బాధ వేయడానికి మీకు తెలియాలి. ఇందరూ మొగలు వేసింది కాకుండా మా ఇంట్లో జరగకపోవడంతో, మాకు పురస్కారం లేకపోవడంతో మీరు రోడ్డు ఎక్కవలసి వచ్చింది. లేదంటే మేము చేసే పని కాదు, మేము చేసే ఇది కాదు. దానివల్ల ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఆలోచించి మాకేదో మంచి చేస్తారని, మా ఆటో డ్రైవర్లు ఏదో న్యాయం చేస్తారని మేము అనుకున్నాము. ఫైనాన్స్లు కట్టుకోలేకపోతున్నాం. అవి కట్టుకో బస్సులు ఎత్తి కూడా ఫ్రీ బస్సు ఎత్తి కూడా మాకు మరీ బాగా రోడ్డు ఎక్కవలసి వస్తుంది. తినడానికి ఇబ్బందులు అయిపోయి చనిపోయిన పరిస్థితులు కూడా వస్తాయి. అందరూ కూర్చుని అందరూ బాధలు కూడా మీరు ఇది అవ్వకండి. మాకు కూడా మా కష్టాన్ని తీర్చండి, మా బాధలు ఆలోచించండి. ఆలోచించి మాకు ఏది చేయాలి, ఒక ఆటో డ్రైవర్ ఏది చేయాలి, ఆటో డ్రైవర్లు ఎంత డబ్బు ఉన్నది కూడా అవసరానికి ఆటో పనికి వస్తుంది. వాళ్ళు ఏదైనా కూడా అవసరానికి మీరు తీసుకురాగడం కూడా ఆటో పనికి వస్తుంది. అందుగురించి ఒక ఆటో డ్రైవర్ గురించి మీరు పట్టించుకొని మా గురించి కూడా ఆలోచించండి. ఆలోచించి ఏడు చేస్తారనేది మన గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆలోచించి మేము నమస్కారం పెడుతున్నాము. మంచి చేస్తారా చెడు చేస్తారా ఆటో డ్రైవర్ కూడా ఒక న్యాయం పెట్టండి. ఒక హాస్పిటల్ కార్డు కూడా పెట్టండి. పెడితే మీ వల్ల మేము మా పిల్లల్ని మేము హాస్పిటల్ తీసుకెళ్లి చూపించుకొని చేయగలుగుతాము. అవసరం మాకు డబ్బు లేకపోయినా కూడా కార్డు కూడా మేము చూపించుకోగలుగుతాము. లేదంటే అవసరం డబ్బు లేకపోవడంతో మీకు ఇవ్వడంతో ఇంత పిల్లల్ని మేము కష్టపడి వదిలించుకోవాల్సి వస్తుంది, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా మా గురించి ఆలోచింటే మీరు 10,000 వేస్తారు, 5,000 వేస్తారు కాదు. ముందు మా 10,000, 5,000 కాదు, మాకు కార్డు పెట్టండి. కార్డు పెట్టి మా బాధలు తీర్చండి. మా జీవనోపాధి కూడా మాకు కల్పించండి. ఎందుకంటే ఈరోజు బస్సులు పెట్టడంతో చాలా మంది రోడ్ల మీద చెప్పుకున్నాము. అలాగే హైదరాబాద్ లో ఎంతో మంది ఆటోలు కొని చనిపోయి ఎదైపోయి తీరి ఇచ్చేసారు. అలాగే మాకు ఇక్కడ కూడా మాకు పెట్టి మాకు చేయకండి. చేసిన బాధలు మీరు ఇది అవ్వకండి. ఎంతో మాకు ఒక ఇదన్నీ ఆలోచించండి. ఆటో డ్రైవర్ బాధపడి చెప్తున్నారు అంటే మేము బాధపడుతున్నాం అంటే అది మీకు తెలియాలి. మాకు ఎంత బాధ లేకుండా ఎంత కష్టం లేకుండా కూడా మేము మీకు చెప్పలేము. ఫ్రీ బస్సుల వల్ల ఇప్పుడు నాకు కూడా ఒక ఆనందం ఉంది. ఒక మహిళకి నాకు ఆనందం ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, డబ్బులు లేకుండా ఎక్కడికైనా తిరగొచ్చనే ఉంది. కానీ నేను ఒక ఆటో వేస్తున్నట్టు ఆటో డ్రైవర్ బాధ అంటే ఏటో, నేను ఆటో వేస్తున్నాను కనుక ఆటో డ్రైవర్ బాధ అంటే ఏటో నాకు తెలిసింది కనుక అందు గురించే మా ఆటో వాళ్ళ బాధ ఏటనేది నేను చెప్తున్నాను. అందరికీ కూడా యుఎస్ కార్డులు పెట్టారు, అన్ని పెట్టారు. ప్రతి ఒక్కరికి యుఎస్ కార్డు పెట్టారు. కానీ ఒక ఆటో డ్రైవర్ ఒక్కడికే పెట్టట్లేదు. మరి ఆటో డ్రైవర్ ఎందుకు పెట్టట్లేదో తెలియట్లేదు. మరి మాకు ఫ్యామిలీ ఉంది, మేము ఉన్నాము. మరి మేము ఒక ఫ్యామిలీ చూపించుకోవాలి, ఒక హాస్పిటల్ చూపించుకోవాలంటే మాకు కూడా డబ్బు ఉండాలి కదా. అందువల్ల ఏంటంటే మాకు కూడా ఒక ఆరోగ్యశ్రీ ఒక యుఎస్ కార్డు అనేది పెట్టి మాకు కూడా ఏదో ఒక ఉపాధి అనేది చేపించండి. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా నెలకు 10,000 రూపాయలు మేము ఈఎంఐలు ఆటోలు ఫైనాన్స్ కట్టుకోవాలంటే కట్టుకోలేకపోతున్నాం. మరి గవర్నమెంట్ బస్సులు వచ్చాక మరి మేము ఫ్రీ బస్సులు వచ్చాక మరీ కట్టుకోలేము. ఎందుకంటే ఎవరు కూడా ఫ్రీ బస్ గురించి చూస్తారు, రూపాయి మిగిలిందని చూస్తారే తప్ప ఆటో డ్రైవర్ కష్టం పట్టించుకోరు. మీరు ఒకసారి మా గురించి ఆలోచించి మాకు ఒక యుఎస్ కార్డు కూడా ఆటో డ్రైవర్లకు ఒక పెట్టి మా ఫ్యామిలీని కూడా మేము కూడా ఏ హాస్పిటల్ కానీ చూపించుకున్నట్టు చూడండి. చూసి మాకు సాయం చేయండి. చేస్తూ కూడా ఇలాగా ఈ బస్సుల వల్ల వాతమటికి మాకు ఉపయోగం లేదు. గవర్నమెంట్ కూడా లాసు, మేము కూడా రోడ్ల మీద పడవలసి వస్తుంది. ఏదైనా కూడా ఇప్పుడు మీరు పెట్టిన బస్సుల వల్ల కూడా మా మీద వేసే డబ్బే కానీ ఎవరి డబ్బు కాదు. అందువల్ల మాకు ఏదనేది
మీరు చేసేది కూడా మాకు అసలు ఇదా లేదు. ఆటో డ్రైవర్లు బాగా పట్టించుకొని ఆలకించి ఒకసారి మాకు ఒక ఇదాన్ని చెయ్యండి. ఏ ప్రభుత్వమైనా డ్రైవర్లు అంటే ఆటో అంటే ఒక ఏమి కాదు, రోడ్ల మీద కేసులు రాసేస్తున్నారు, కేసులు కట్టుకోలేకపోతున్నాము. డీజిల్ రేట్లు పెరిగిపోయి డీజిల్ వేయలేకపోతున్నా, అక్కడ కస్టమర్లు ఎత్తున ఎక్కపోయినా కూడా మేము డీజిల్ వేసుకొని తిరగవలసి వస్తుంది. మాకు ఏమి రావట్లేదు కూడా. అందువల్ల ఏంటంటే ఒకసారి మా బాధ పట్టించుకోండి, మా బాధ గురించి చూడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆరా లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం అందరూ కలిపి, గవర్నమెంట్ ప్రభుత్వం అంతా కలిపి కూడా ఒకసారి ఆటో డ్రైవర్ అంటే ఏంటనేది ఒకసారి గుర్తు చేయండి. ఒకసారి గుర్తుంచుకోండి కూడా. మేము ఎంత కష్టపడుతున్నామో ఎంత చేస్తున్నామో అనేది మాకు ఒక రూపాయి అయితే మటుకి కష్టపడినా కూడా సుఖం లేకపోతుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఏమి రోడ్డు మీద బండి వేయలేదా, ఏడ్ చేస్తున్నావు, ఏడ్ చెందుతున్నావు అని ఇంటికాడ ఫ్యామిలీ అడుగుతారు. వాళ్ళు అటు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు, ఇటు రోడ్ల మీద బండి వేయలేకపోతున్నారు, రోడ్డు మీద సర్వీస్ లేదు, ఇంటికి వెళ్తే ఇంటికి నీళ్లు అడుగుతున్నారు, ఏం చెయ్యాలి అని చాలా మంది కూడా దానివల్ల ఇదైపోయే కారణాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఇలాగా ఆటో డ్రైవర్ల గురించి చెప్పేది అదే కోరుకునేది. ఒకసారి మాకు కూడా ఆలోచించే కార్డు, హెల్త్ కార్డు అనేది మాకు పెడితే మేము ఇదవుతాము, ఒక ఆనందపడతాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఇలా పెట్టింది, ఎవరు పట్టించుకోమని ఈ ప్రభుత్వం వచ్చి మనల్ని పట్టించుకుంది, ఆటో వాళ్ళు గుర్తు చేసింది, గుర్తుంచుకుంది అన్నట్టుగా ఆలోచించుకుంటాం. మేము జీవితాంతకాలం గుర్తున్నట్టుగా ఆలోచించుకుంటాము. ఒకసారి మాకు ఈ ప్రభుత్వం అంతా ఆలకించి ఆటో డ్రైవర్లు ఇంత బాధపడుతుండ్రా, లాస్ట్ కి మహిళలు కూడా రోడ్డు ఎక్కారా, రోడ్డు ఎక్కి ఇంత బాధపడుతుండ్రా, వాళ్ళకి ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంది, అందుకే ఇలాగా వాళ్ళు రోడ్డు ఎక్కి బాధపడుతున్నారు అన్ని లెక్క మట్టుకి చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి. మోడీ కూడా అందరూ కూడా మేము నమస్కారాలు పెడుతున్నాము. మేము వీళ్ళు ఇదవుతున్నాం అనుకోకండి, మా బాధలు చెప్తున్నాం మీకు. మీరు ఆలకిస్తారని, పేదవాళ్ళంటే పేదల బాధ ఆలకిస్తారని మీకు చెప్తున్నాము. అందు గురించి మా గురించి పట్టించుకోండి. నమస్కారం అండి. ఓకే అమ్మా, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది మా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి అలాగే నేను అడిగిన ఒక అన్నీకి ఒక చిన్న హెల్ప్ అడిగాను. సో అన్నీ కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యాడు. కాకపోతే అన్ని పేరు చెప్పొద్దు అన్నాడు. సో అన్నికి కూడా థ్యాంక్స్ అన్నయ్య. వాసు తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా బాధ అర్థం చేసుకొని నాకు చేసిన సాయము చాలా చేశారు. అంటే ఇది మా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి, అలాగే అన్ని కూడా మా హెల్ప్ చేశారు. సో ఆ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇలాగే మాకు బాధ అర్థం చేసుకొని యూట్యూబ్ ఛానల్ వాసుదేవ్ హెల్ప్ చేశారు. ఆ సాయి నాకు అవసరానికి ఈ పేరు నా కష్టాల్లో ఆదుకునే సాయం ఇది. వాళ్ళు చేసే వాళ్ళకి ఆ ఛానల్కి నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ.